నమస్తే ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారు నిన్న రాజంపేటలో మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ శాంక్షన్ గురించి ఆయన్ని మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పారు. వికలాంగులు మీరు నన్ను గుర్తించండి, మీరు నన్ను గుర్తిస్తే మీకు ఇంకా పెన్షన్స్ పెరుగుతాయి, మిమ్మల్ని అందరిని చల్లగా చూసుకుంటా అని చెప్పారు. అది మంచి పరిణామం. అయితే ఒక మాట మాత్రం నాకు కొంచెం అబ్జెక్షనబుల్గా ఉంది. ఏంటంటే అది నేను సంపద సృష్టిస్తున్నాను, ఆ సృష్టించిన సంపద మీ అందరికీ ఇస్తున్నాను, ఇది అబద్ధం. ఎందుకు అబద్ధం అన్నానంటే ఇప్పటి వరకు మనం సృష్టించిన సంపద ఏమీ లేదు. ఏపీ గవర్నమెంట్ సృష్టించింది ఏమీ లేదు. కార్డు లెక్కల ప్రకారం మన ఉత్పత్తి మన అభివృద్ధి 3.8, అదే సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి 12.8. అంటే చూడు ఎంత డిఫరెన్స్ ఉందో. మనది 3.8 అయితే వాళ్ళది 12.8. చాలా డిఫరెన్స్ ఉంది. అప్పులేమో 1,50 కోట్లు చేసాం. ఆ 1,50 కోట్లు చేసిన అప్పులు పైగా మనకి ఎక్కడన్నా ఆదాయం వస్తుంటే ఆ ఆదాయం అవన్నీ తీసుకొచ్చి ఫ్రీ పథకాలు ఇచ్చేస్తున్నాం. ఫ్రీ సరే, ఆ ఫ్రీ పథకాలు ఇస్తే ఇచ్చారు, పర్వాలేదు. వికలాంగులకు అవసరమైతే ఇంకా పెంచండి, నో ప్రాబ్లం. వాళ్ళకి అందరూ సాయం చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి సాయం చేయడమే ఆధునిక సమాజం యొక్క మొట్టమొదటి తొలిమెట్టది. సరే, దాన్ని వదిలేద్దాం. మరి నాకు ఈ మధ్యకాలంలో ఉత్పత్తి లేకుండా తిట్టులు తన్నులు గుద్దులు తీసుకొచ్చిన పథకం ఒకటి ఉందంటే అది ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. అది ఇచ్చేశారు. దానివల్ల ఉత్పత్తి ఏముంది, దానివల్ల లాభం ఏముంది? దానివలన డబ్బు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? నష్టం కాక డ్రైవర్లకు తలనొప్పి, కండక్టర్లకు తలనొప్పి, ఆ బస్సులో ఎక్కిన మగాళ్ళకి తలనొప్పి, చిత్తకూటి పెడుతున్నారు మగాళ్ళు కూడా. మగాళ్ళు దొరకపోతే లేడీస్ తన్నేసుకుంటున్నారు, గుద్దేసుకుంటున్నారు, చీరలు ఊడిపోతే కొట్టుకుంటున్నారు. ఇదా ఉత్పత్తి బాబు గారు? నో. ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ జరగాలి, ప్రొడక్షన్ జరగట్లా. లేదా డబ్బులన్న ప్రజలకు ఫ్రీగా ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వస్తువులు కొంటారు, అది జరగట్లేదు. నా దృష్టిలో మీరు సంపద సృష్టించట్లేదు. అప్పులు చేసి లేదా ఆదాయం నుంచి వస్తున్న డబ్బుల్ని ఫ్రీ బస్సు లాంటి పనికిమాలిన పథకాలకి, నా దృష్టిలో పనికిమాలిన పథకం అది. పనికిమాలిన పథకాలకి మనం పెట్టడం వలన మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఇంకోటి చెబుతాం మీకు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,65,000 కోట్లు అప్పు చేస్తే మన ఏపీ గవర్నమెంట్ కార్డు లెక్కల ప్రకారం ఈ 15 నెలల్లోనే 1,42,00,000 1,50,000 కోట్లు అప్పులు చేశారు. అంటే రాబోయే రోజుల్లో మన అప్పులు 5 లక్షల కోట్లకి వెళ్ళిపోయినా 6 లక్షల కోట్లకి వెళ్ళిపోయినా ఆశ్చర్యం ఉండదు. పైగా అప్పులు చేసి మనం ఏమన్నా మంచి వాటికి వాడుతున్నామా? ఉత్పత్తికి వాటర్లేదు. లేదా వికలాంగులకి ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. ఇలాంటి ఫ్రీ బస్సు లాంటి వాటికి ఇస్తున్నాం. మీరు ఇంకా ఈ ఫ్రీ బస్సుని రేంజ్ని పెంచుతున్నారు అంటున్నారు. ఇంకెక్కడ ఆదాయం వచ్చింది, ఇంకెక్కడ ఉత్పత్తి వచ్చింది? సో మీరు ఇలాగే చేస్తే మనం అప్పు చేసి పప్పు కూడు తింటాం కాదు, అప్పు చేయటం వలన చెప్పకూడు తినే రోజులు మనకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు మీరు దూరదృష్టి గలవారని పేరుంది, అది ఉందా లేదో పక్కన పెడదాం. మీరు దీని విషయం మీద సీరియస్గా ఆలోచించండి. ఈ ఫ్రీ బస్సు లాంటి పథకాలని ఇలాంటి కొన్ని 2-3 ఉన్నాయనుకోండి, అట్లా శాశ్వతంగా క్లోజ్ చేయండి, వచ్చే నష్టమేమీ లేదు. లేకపోతే రాబోయే రోజుల్లో ఏపీ గవర్నమెంట్ ఆర్థిక సంక్షోభాన్ని భారీగా ఎదుర్కొంది. నమస్తే ఫ్రెండ్స్.